హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా వాష్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని వాటర్ బాగా ఇంకేంత వరకు వేపుకోవాలండి. తర్వాత టమాటో పేస్ట్ ఉంటుంది కదండి, టమాటో పేస్ట్ వేసుకొని కారం వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా వేపుకోవాలి. బాగా మగ్గి ఉండాలండి. మగ్గిన తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇది రైస్ మీదకైనా రోటీ మీదకైనా చాలా బాగుంటుంది.